హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ వడలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మొక్కజొన్న కండ నుంచి విత్తనాలను ఈ విధంగా వలుచుకున్నాను. ఇది కొంచెం డ్రై అయిపోయి ఉన్నాయండి. డ్రై అయిపోయినా సరే వడలు అనేవి చాలా బాగా వస్తాయి. 1 కప్పు వరకు మొక్కజొన్న విత్తనాలను ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇందులోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టి తీసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి కావాలనుకుంటే 1/2 కప్పు వరకు మొక్కజొన్న గింజల్ని డైరెక్ట్గా కలుపుకోండి. అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటాయి. లేదు అలా తినడం ఇష్టం లేదన్న వాళ్ళు ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం కోర్సుగా దీన్ని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొక్కజొన్న విత్తనాలని యాడ్ చేసుకోవడం వలన వడల్లో మనకు అక్కడక్కడ మొక్కజొన్న విత్తనాలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా గిన్నెలోకి వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. ఇందులోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి మొక్కజొన్న విత్తనాల్లోని తేమ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. 1/3 కప్పు స్వీట్ కార్న్ గింజలకి ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. ఈ వడల్లో చాట్ మసాలా పౌడర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి, సన్నగా తరిగిన కొత్తిమీరని 1/2 కప్పు వరకు వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి కరెక్ట్గా సరిపోయినాయండి. వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు, పిండి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోలేదు. మీకు ఒకవేళ డ్రైగా ఉన్నట్లయితే 1 లేదా 2 టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. లూజ్గా ఉన్నట్లయితే కొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి. కన్సిస్టెన్సీ వచ్చేసరికి వడ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. రౌండ్ బాల్ లాగా అవ్వాలండి. ఇది ఎటువంటి లూజ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మీకు ఆయిల్ అనేది పీల్చుకోకుండా చక్కగా వడలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఇందులో వడలు క్రిస్పీగా రావడం కోసం చిటికెడంత వంట సోడాని వేసుకొని కలుపుకోండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. ఈ బేకింగ్ సోడా పిండి మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అవ్వాలండి. మీడియం హీట్ అయిన తర్వాత వడల్లాగా ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకోవడమే. వడల్లాగా వీటిని లావుగా వేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత పలుచగా ఇవి వస్తాయి. అంత పలుచగా వీటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చేతికి కూడా అంటుకోదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. ఇవి ఇంకొంచెం మందంగా ప్రిపేర్ చేసుకున్నా కానీ లోపల వరకు చక్కగా ఉడుకుతాయండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసుకోవడమే. మీరు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం డ్రై అయిపోయిన మొక్కజొన్న విత్తనాలని ఉడకబెట్టుకుంటే అంత టేస్టీగా ఉండదు. అలాంటప్పుడు అలాంటి మొక్కజొన్న విత్తనాలతో ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా మీరు మొక్కజొన్న వడలు అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రెష్గా ఉన్న మొక్కజొన్న విత్తనాలకి పిండి క్వాంటిటీ అనేది ఇంకా ఎక్కువ పడుతుందండి. చూసి యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, మొక్కజొన్న వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.